మనమందరం హనుమంతుణ్ణి శక్తివంతుడిగా, భక్తశ్రేష్ఠుడిగా ఆరాధిస్తాం. కానీ ఆయన కోతి రూపంలోనే ఎందుకు జన్మించాల్సి వచ్చింది? ఆయన పుట్టుక వెనుక ఉన్న రహస్య కథ తెలుసుకుందామా? హనుమంతుడి తల్లి పేరు అంజనాదేవి. ఆమె పూర్వజన్మలో పుంజిక స్థల అనే దేవకన్య. ఒకసారి ఆమె నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో ఒక మహర్షి కోపగించి ఆమెకు శాపమిచ్చాడు. ఆ శాపం ప్రకారం ఆమె భూమిపై కోతి రూపంలో జన్మించాల్సి వచ్చింది. కానీ ఒక ఉపశమనం కూడా ఇచ్చాడు. నీ కోతి రూపాన్ని శివ అంశతో పుట్టే కుమారుడు మాత్రమే తొలగించగలడు అని. అంజనాదేవి భూమిపైకి వచ్చి ఒక కోతి రూపంలో జీవితం ప్రారంభించింది. తన పాప విముక్తి కోసం ఆమె శివుడికి తీవ్రంగా తపస్సు చేసింది. ఆమె తపస్సుతో మెచ్చిన శివుడు నీకు శివాంశతో పుత్రుడు జన్మిస్తాడు అని ఆశీర్వదించాడు. అదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు తనకు సంతానం కలగాలన్న కోరికతో పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు. ఆ యాగం ద్వారా అగ్నిదేవుడు ఒక పాయసం పాత్ర ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు పంచుతుండగా ఒక పక్షి ఆ పాత్రలోని కొంత భాగాన్ని ఎత్తుకెళ్ళింది. ఆ పక్షి ఎగిరి వెళ్తూ ఆ పాయసంలోని కొంత భాగాన్ని అంజనాదేవి చేతిలో పడేసింది. దానిని శివుని వరమని భావించి ఆమె భక్తిగా స్వీకరించింది. అప్పుడు వాయుదేవుడు తన శక్తిని ఆ పాయసంలో కలిపాడు. ఆ విధంగా శివ అంశ మరియు వాయుదేవుని శక్తితో అంజనాదేవి గర్భవతిగా మారింది. ఆ గర్భం నుండి జన్మించిన వాడే మన హనుమంతుడు. ఆయన శక్తి, బుద్ధి, భక్తి అన్నీ అపరిమితమైనవి. కానీ తన తల్లి పూర్వజన్మలో పొందిన మునిశాపం కారణంగానే కోతి రూపంలో జన్మించాడు. అంటే హనుమంతుడి రూపం వెనుక ఒక శాపం, ఒక తపస్సు, ఒక వరం, ఒక యాగం ఇవన్నీ కారణమని మనకు తెలుస్తుంది. అందుకే ఆయనను శివాంశ అవతారంగాను వాయుపుత్రుడిగాను ఆరాధిస్తాం. హనుమంతుణ్ణి తలుచుకోగానే మనకు ఆయన అపారమైన శక్తి మరియు శ్రీరాముడి పట్ల ఆయనకున్న భక్తి గుర్తొస్తాయి. అయితే ఇంతటి శక్తివంతుడికి తన బలమేమిటో తెలియకుండా ఒక శాపం వచ్చిందని చాలామందికి తెలుసు. కానీ ఆ శాపం వెనుక అసలు పరమార్థం ఏంటో తెలుసా? ఈరోజు మనం ఆ విషయాన్ని తెలుసుకుందాం. బాల్యంలో ఆంజనేయ స్వామి అద్భుతమైన బలం, వేగం కలవాడు. ఆ శక్తిని నియంత్రించుకోలేక ఆయన చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. ఒకసారి మునులు మరియు ఋషులు అడవులలో తపస్సు చేసుకుంటున్నప్పుడు హనుమంతుడు తన బలాన్ని ప్రదర్శిస్తూ వారి పవిత్ర యజ్ఞాలు, పూజా కార్యక్రమాలకు అంతరాయం కలిగించేవాడు. మునుల తపోశక్తికి భంగం వాటిల్లడం చూసి వారు ఆయనను నియంత్రించాలని నిర్ణయించుకున్నారు. కోపంతో కాక లోక కళ్యాణం కోసం ఆయన శక్తిని సరైన దారిలో పెట్టడం కోసం వారు ఒక శాపాన్నిచ్చారు. ఆ శాపం ఏంటంటే, నీకు ఉన్న అపారమైన శక్తి, బలం గురించి నువ్వు పూర్తిగా మర్చిపోతావు. ఎవరైనా ఆ శక్తిని గుర్తు చేసినప్పుడు లేదా అవసరం వచ్చినప్పుడు మాత్రమే అది నీకు తిరిగి గుర్తుకు వస్తుంది. పైకి చూస్తే ఇది శాపంలాగా అనిపించినా దీని వెనుక దైవ సంకల్పం మరియు ఒక గంభీర రహస్యం దాగి ఉంది. ఈ శాపం హనుమంతుడికి పరోక్షంగా వరంలా మారింది. తన శక్తి గురించి నిరంతరం తెలియకపోవడం వల్ల హనుమంతుడు ఎప్పుడూ వినయాన్ని కోల్పోలేదు. అపారమైన బలం ఉన్నా ఆ బలం తనలో లేదన్నట్లు అత్యంత సామాన్య భక్తుడి మాదిరిగా జీవించాడు. ఈ వినయమే ఆయనను శ్రీరాముడికి అత్యంత ప్రియమైన భక్తుడిగా నిలిపింది. ఒకవేళ ఆ శక్తి హనుమంతుడికి ఎల్లప్పుడూ గుర్తు ఉంటే ఆయన చిన్న చిన్న వాటికి కూడా ఆ బలాన్ని ఉపయోగించే అవకాశం ఉండేది. ఆ శాపం ఆయన శక్తిని ముఖ్యమైన సమయం కోసం దాచిపెట్టింది. ఆ సమయమే శ్రీరామ కార్యం. రావణుడితో యుద్ధం సమయంలో సీతమ్మ జాడ తెలుసుకోవడం కోసం సముద్రం దాటి వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయానికి ముందు వరకు హనుమంతుడు నిశ్శబ్దంగా, వినయంగా ఉన్నాడు. జాంబవంతుడు వచ్చి, ఓ పవనపుత్ర, నీవు వాయువేగం కలవాడవు, నీ బలం అపారం అని ఆ శాపాన్ని తొలగించి ఆయన శక్తిని గుర్తు చేశాడు. అప్పుడే ఆ అపారమైన శక్తి ఒక్కసారిగా ఉప్పొంగి సముద్రాన్ని దూకి దాటి లంకకు చేరుకున్నాడు. హనుమంతుడికి వచ్చిన శాపం కేవలం ఆయన వినయాన్ని కాపాడడానికి, ఆయన బలాన్ని రామకార్యం అనే మహత్కార్యం కోసం దాచిపెట్టడానికి ఉపయోగపడింది. ఆ శాపమే ఆయనను గర్వం లేని గొప్ప భక్తుడిగా మార్చి చిరంజీవిగా నిలబెట్టింది. ఆంజనేయ స్వామి
తన గురువైన సూర్యదేవుణ్ణే అపార్థం చేసుకుని ఆయనతో మాట్లాడనని మహాప్రతిజ్ఞ చేశాడని మీకు తెలుసా? వాలి సంహారం అనంతరం శ్రీరాముడు ఏకాంతంగా ఆంజనేయుణ్ణి పిలిచాడు. రాముడి కళ్ళలో ఓ ప్రత్యేకమైన చిరునవ్వు. హనుమా, సూర్యదేవుడు నిన్ను తన కన్న కొడుకులా చూసుకున్నాడు. తన విద్యనంతటినీ నీకు దారపోశాడు. కాని ఆయన మనసులో ఇప్పటికీ ఒక చిన్న భయం అలుముకొని ఉంది. హనుమంతుడు ఆశ్చర్యపోయాడు. స్వామి, త్రికాల జ్ఞాని, తేజోమయుడైన ఆ సూర్యదేవుడికి భయం ఎందుకు? గతంలో జరిగిన ఒక చిన్న అమాయకపు సంఘటన నీకు గుర్తులేదు. కాని సూర్యుడు మాత్రం ఆ జ్ఞాపకాన్ని తన హృదయంలో భద్రంగా దాచుకున్నాడు. ఏంటి స్వామి అది? బాలహనుమంతుడు ముంజీమాటుతో ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి చూసి దాన్ని ఒక రుచికరమైన ఎర్రటి పండుగా భావించాడు. ఆకలితో ఆ అమాయకపు బాలభక్తుడు ఆ పండును తినడానికి ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగిరాడు. కొద్దిసేపు సూర్యదేవుడు కూడా తన కుమారుళ్లాంటి ఆ పిల్లాడి ధైర్యానికి, అమాయకత్వానికి మురిసిపోయి ప్రేమతో అలా చూస్తూ ఉండిపోయాడు. కాని అదే సమయంలో రాహువు సూర్యగ్రహణానికి సిద్ధమవుతుండడం సూర్యదేవుడు గ్రహించాడు. గ్రహణం పట్టుకుంటే ఈ చిన్నారికి ప్రమాదం. అందుకే సూర్యుడు హనుమంతుని ఆపే ప్రయత్నం చేశాడు. రావద్దు హనుమా, ఇది ఆడుకునే సమయం కాదు. ఇప్పుడు దగ్గరికి రావద్దు. పిల్లవాడైన హనుమంతుడు దీన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నాడు. అతని అమాయకపు మనసులో ఒక బాధ పుట్టింది. నేను దగ్గరికి వస్తుంటే సూర్యదేవుడు అసహ్యంగా చూస్తున్నాడు, నన్ను దూరం పెడుతున్నాడు అని భావించి ఆ క్షణంలోనే ఆ బాల హనుమంతుడు సూర్యుడితో మాట్లాడకూడదని ఒక చిన్న పట్టుదలగల ప్రతిజ్ఞ చేశాడు. ఈ బాల్యపు అమాయకపు ప్రతిజ్ఞ సూర్యదేవుని మనసులో లోతుగా ఉండిపోయింది. హనుమంతుడికి మాత్రం ఇది పూర్తిగా మర్చిపోయిన జ్ఞాపకం. హనుమా, ఇప్పుడు నీ భక్తి, నీ పవిత్రత తెలిసిన సూర్యుడు ఆ పాత జ్ఞాపకాన్ని మోసుకుంటూ బాధపడుతున్నాడు. వెళ్ళి ఆయనను దర్శించు. ఆయన హృదయానికి శాశ్వతమైన శాంతిని కలిగిస్తుంది. హనుమంతుడు ఆ మాటలకు వెంటనే చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరించాడు. సూర్యదేవ, బాల్యంలో తెలియక చేసిన తప్పును క్షమించండి. మీలాంటి గురువును అపార్థం చేసుకున్నందుకు నన్ను మన్నించండి. ఆ క్షణం సూర్యుడు మరింత ఆనందంతో ప్రకాశిస్తూ ఆకాశమంతా వెలుగు నింపాడు. హనుమా, నీలాంటి శుద్ధమైన హృదయం, నిష్కల్మషమైన భక్తి ఈ ప్రపంచంలో దొరకదు. ఆ రోజు నుండి బాల్యపు అపార్థం తొలగిపోయి హనుమంతుడు తన గురువైన సూర్యుడికి అత్యంత ప్రియమైన శిష్యుడు మరియు గొప్ప సూర్యభక్తుడిగా పిలువబడ్డాడు. ఈరోజు మనం వినబోయేది ఆ ఆంజనేయ స్వామి పరాక్రమాన్ని, ఆయన కరుణా స్వరూపాన్ని. అదే హనుమంతుడు శనిదేవుణ్ణి విముక్తి చేసిన కథ. త్రేతాయుగంలో రాక్షసాధిపతి రావణుడు తన తపోబలంతో నవలోకాలను జయించాడు. అతని అహంకారం ఆకాశాన్ని తాకింది. నేనే సర్వాధికారి అని భావించి నవగ్రహాలను కూడా తన వశం చేసుకోవాలని నిర్ణయించాడు. తన రాజభవనం మెట్ల కింద గ్రహాలను తలకిందులుగా బంధించి ఉంచాడు. లంకలోకి వచ్చేవారు వారిపై తొక్కుకుంటూ వెళ్ళేవారు. ఈ అవమానం గ్రహదేవతలకు భరించలేని దుస్థితి. ముఖ్యంగా శనిదేవుడు తన దృష్టితో ప్రపంచాన్ని శాసించే శక్తివంతుడు. రావణ బంధనంలో నలిగిపోయాడు. ఆయన మనసారా ప్రార్థించాడు, ప్రభు, నన్ను ఈ బాధ నుండి విముక్తిని చేయండి. ఆ సమయానికే సీతమ్మను వెతుకుతూ రామదూతుడు హనుమంతుడు లంకలో అడుగుపెట్టాడు. అశోకవనంలో సీతను కనుగొనడానికి వెళ్తూ రావణ భవనం దగ్గర ఒక వింత దృశ్యం చూశాడు. నవగ్రహాలు తలకిందులుగా వేలాడుతూ బంధించబడి ఉన్నాయి. వారి బాధాకర పరిస్థితిని చూసి హనుమంతుడి హృదయం కదిలిపోయింది. శనీశ్వర, నీవు ప్రపంచానికి న్యాయాధిపతి, అలాంటి నిన్ను ఇలా బంధించడం ఘోరమైనది అని భావించి వెంటనే సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. హనుమంతుడు రావణాసురుడి దురహంకారాన్ని తలదన్నాడు. తన తోకకు నిప్పంటించినప్పుడు ఆ అగ్నిజ్వాలతో లంకను దహనం చేశాడు. అదే జ్వాలలో శనిదేవుడి బంధనాలను కూడా కాల్చివేసి విముక్తి చేశాడు. బంధనాల నుండి బయటపడ్డ శనిదేవుడు ఆనందభరితుడయ్యాడు. వెంటనే హనుమంతుడి ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. పవనపుత్ర, నీవు నాకు అపారమైన ఉపకారం చేశావు. దీనికి ప్రతిఫలంగా నీకు వరమిచ్చే అవకాశం దయచేసి ఇవ్వండి అని అడిగాడు. హనుమంతుడు వినమ్రంగా స్పందించాడు. ప్రభు, మీకు అనిపించిన వరమే ఇవ్వండి.
అది నా భక్తులకు మేలు కలిగేలా ఉండాలి. ఆప్యాయంగా శనిదేవుడు ఆశీర్వదించాడు. ఎవరు నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో నా దృష్టి వారిపై కఠినంగా ఉండదు. శని మహాదశ ప్రభావం వారిపై తగ్గిపోతుంది. నీ భక్తులను నేను కాపాడుతాను అని అన్నాడు. అప్పటి నుండి హనుమాన్ భక్తి శని ప్రభావాన్ని తొలగిస్తుంది అనే నమ్మకం పుట్టింది. భక్తి ముందు గ్రహాలు కూడా తలవంచుతాయి. హనుమంతుడి శరణు పొందిన వారికి శనిదోషం చేరదు. లక్ష్మణుడు మూర్ఛపోయాడు. శ్రీరాముణ్ణి కన్నీళ్లు పెట్టించి సూర్యోదయాన్ని సైతం ఆపేసిన ఆ రోజు రాత్రి లంకా యుద్ధభూమిలో ఏం జరిగింది? కాని ఆ క్షణంలో హనుమంతుడు అసాధ్యాన్ని సాధ్యం చేశాడు. మరణాన్ని జయించిన ఆ సంజీవని రహస్యం మీకు తెలుసా? లంకా యుద్ధం తారాస్థాయికి చేరింది. రాముడు రాక్షసరాజు రావణుడి మధ్య మహాసంగ్రామం జరుగుతోంది. రాత్రివేళ రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు తన మాయాశక్తితో శక్తి ఆయుధాన్ని సంధించాడు. ఆ శక్తి సూటిగా లక్ష్మణుడి గుండె మీద పడి ఆయన నేలపై కుప్పకూలిపోయాడు. అక్కడున్న అందరికీ నోటమాట రాలేదు. రాముడి గుండె బద్దలైపోయింది. నా ప్రాణం కన్నా ప్రియమైన సోదరుడు ఇలానా అంటూ విలపించాడు. అప్పుడు వానర వైద్యుడు సుషేనుడు ఇలా అన్నాడు, ప్రభు, లక్ష్మణుణ్ణి కాపాడాలంటే ఒకే ఒక్క దారి ఉంది. హిమాలయాల్లో ఉన్న ద్రోణగిరి పర్వతం మీద సంజీవని అనే గొప్ప మందు ఉంది. రేపొద్దున సూర్యుడు ఉదయించేలోపు దాన్ని తీసుకొస్తేనే లక్ష్మణుడు బ్రతుకుతాడు. ఇక ఆలస్యం చెయ్యకూడదు. అది విన్న హనుమంతుడు చేతులు జోడించి అన్నాడు, ప్రభు, నేను బయలుదేరుతాను అని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆకాశంలోకి వేగంగా ఎగిరిపోయాడు. హిమాలయాలకు చేరుకున్న హనుమంతుడు పర్వతాన్ని చూశాడు. కాని అక్కడ వందల రకాల మూలికలు, వందల ప్రకాశాలు. ఏది సంజీవని మూలికో గుర్తుపట్టలేకపోయాడు. అప్పుడు నిర్ణయించుకున్నాడు, ఒక్క నిమిషం వృధా చేసిన లక్ష్మణుడి ప్రాణం కోల్పోతాడు అని మొత్తం పర్వతాన్ని 2 చేతులతో పెకిలించి పైకి ఎత్తుకున్నాడు. అది చూసి దేవతలు ఆశ్చర్యపడ్డారు. భక్తి అంటే ఇదే, ప్రాణం కోసం పర్వతాన్నే మోసే తపస్సు అని అన్నారు. హనుమంతుడు లంక చేరి ఆ పర్వతాన్ని లక్ష్మణుడి పక్కన ఉంచాడు. సుషేనుడు సంజీవని మూలిక తీసి లక్ష్మణుని ముక్కు దగ్గర పెట్టాడు. ఒక్క క్షణం ఊపిరి ఆగిపోయినట్టు నిశ్శబ్దం. అంతలో లక్ష్మణుడు కళ్ళు తెరిచాడు. రాముడు ఆనందంతో హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. నీవల్లే నా జీవితం తిరిగి లభించింది హనుమంతా అన్నాడు. ఆ రోజు నుండి సంజీవని మూలిక అంటే మరణాన్ని జయించే ప్రాణశక్తికి ప్రతీకగా అయింది. నీడలేని వీరుడు ఆకాశాన ఎగురుతున్నప్పుడు తన ఛాయను కూడా సముద్రంలో పడకుండా ఆపగలిగినవాడు. కేవలం తన బలం, వేగంతో కాదు, పవిత్రమైన ఏకాగ్రతతో. అసలు హనుమంతుడికి నీడ ఎందుకు లేదు? దీని వెనక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యమేంటి? సీతమ్మ కోసం లంకవైపు దూసుకెళ్తున్న హనుమంతుడు ఆకాశాన ఎగురుతున్నప్పుడు ఆయన నీడ సముద్రంపై పడింది. అదే సమయంలో సముద్రంలో దాక్కొని ఉన్న ఛాయాగ్రాహిని అనే రాక్షసి ఆ నీడను పట్టుకుంది. ఆమెకు ఉన్న విశేషమైన వరమేంటంటే ఎగురుతున్న జీవి నీడను పట్టుకుంటే ఆ జీవి తన వైపు లాగబడిపోవాలి. హనుమంతుడి వేగం ఒక్కసారిగా తగ్గిపోవడం చూసి అతను అర్థం చేసుకున్నాడు. నా ఛాయే నా శత్రువులకు దారి చూపుతోంది. వెంటనే హనుమంతుడు తన బలంతో, చాకచక్యంతో ఆ రాక్షసిని సంహరించాడు. ఆ సంఘటన తర్వాత అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇకపై నా ఛాయ వల్ల ఎవరూ నన్ను నిలిపివేయలేరు. అదే నిర్ణయం, అదే ఏకాగ్రత, అదే ఆత్మనిగ్రహం అతన్ని ఛాయారహితుడిగా మార్చిందని మహర్షులు వివరించారు. అంటే హనుమంతుడి వేగం, శక్తి, దివ్యయోగ బలం ఆకాశాన ఎగురుతున్నప్పుడు తన నీడ నేలపై పడకుండా నియంత్రించగలిగాడు. నీడ అంటే ఛాయ. మన ఛాయ అనేది మన అహంకారం, మన కోరికలు, మన లోపాలు మరియు మనల్ని పట్టి పీడించే భయాలకు ప్రతీక. మనలో నేను అనే భావం ఉన్నంతవరకు మనకు నీడ ఉంటుంది. హనుమంతుడు కేవలం శ్రీరాముడి సేవకుడిగా జీవించాడు. ఆయనకు తనకంటూ సొంత కోరికలు, స్వార్థం, అహంకారం లేవు. ఆయన జీవితం పూర్తిగా నిష్కామ కర్మకు ఉదాహరణ. ఏ జీవి అయితే తన అహంకారాన్ని పూర్తిగా వదులుకుంటుందో, తన నేను అనే భావాన్ని రాముడి పాదాల చెంత సమర్పిస్తుందో ఆ జీవికి భౌతికంగా లేదా ఆధ్యాత్మికంగా నీడ ఉండదు. అంటే హనుమంతుడు ఆత్మపరంగా ఛాయారహితుడు, అహంకారం లేనివాడు. ఈ స్థితి ఆయన్ని మరింత పవిత్రుడిగా, అజేయుడిగా చేసింది. భౌతికంగా ఛాయను జయించినవాడు, ఆధ్యాత్మికంగా అహంకారాన్ని జయించినవాడు.
ఈ సంపూర్ణ సమర్పణే హనుమంతుణ్ణి చిరంజీవిగా అపార శక్తివంతుడిగా నిలబెట్టింది. నిజంగా హనుమంతుడికి పెళ్ళయిందా? అయితే ఆయనను లోకమంతా నిత్య బ్రహ్మచారి అని ఎందుకు ఆరాధిస్తుంది? ఈ ప్రశ్న కేవలం సందేహం కాదు, ఇది భక్తుడి మనసులోంచి పుట్టిన ఓ ఆధ్యాత్మిక జిజ్ఞాస. ఈ దివ్య రహస్యాన్ని తెలుసుకుంటే ఆంజనేయ స్వామి యొక్క నిష్ఠ, ధర్మనిరత, త్యాగ స్వభావం మన హృదయాలను పవిత్రం చేస్తాయి. ఆంజనేయుడు అపారమైన బలం, అచంచలమైన భక్తి, అఖండమైన బ్రహ్మచర్యానికి సాక్షాత్తు ప్రతీక. తన గురువైన సూర్యదేవుని వద్ద హనుమంతుడు అన్ని వేదాలను, శాస్త్రాలను సంపూర్ణంగా నేర్చుకున్నాడు. కానీ అందులో ఒక అరుదైన, కీలకమైన విద్య మిగిలిపోయింది. ఆ విద్యను పూర్తి స్థాయిలో నేర్చుకోవాలంటే తప్పనిసరిగా వివాహం అయి ఉండాలనే శాస్త్రనియమం ఉండేది. నిష్ఠాపరుడు, బ్రహ్మచారి అయిన హనుమంతుడికి ఈ పరిస్థితి నిజంగా ఒక పెద్ద ధర్మ సంకటంగా మారింది. అప్పుడే జ్ఞానస్వరూపుడైన సూర్యదేవుడు ఒక గొప్ప పరిష్కార మార్గాన్ని సూచించారు. హనుమా, ఈ వివాహం కేవలం నీ విద్యను పూర్తి చేయడం కోసమే, ఇది నీ గృహస్థ జీవితానికి సంబంధించింది కాదు అని స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా సూర్యదేవుని కూతురు అయిన సువర్చలాదేవిని హనుమంతుడు ధర్మబద్ధంగా వివాహం చేసుకున్నాడు. అంతే, వివాహం జరిగిన తక్షణమే సువర్చలాదేవి తమ నియమాన్ని అనుసరించి తపస్సు కోసం వెంటనే అరణ్యాలకు వెళ్ళిపోయింది. హనుమంతుడు మాత్రం ఎప్పటికీ గృహస్థ జీవితంలోకి అడుగుపెట్టకుండానే ఉండిపోయాడు. తన బ్రహ్మచర్య వ్రతాన్ని జీవితాంతం అఖండంగా పాటించాడు. ఇలాంటి విశిష్టమైన వ్రతాన్ని పాటించే వారినే శాస్త్రాలు ప్రాజాపత్య బ్రహ్మచారి అని కొనియాడుతాయి. అందుకే వివాహం జరిగినా కూడా హనుమంతుడు నిత్య బ్రహ్మచారిగా పూజలందుకుంటున్నారు. హనుమంతుడు శక్తికి కాదు, బ్రహ్మచర్యానికి కాదు, ధర్మానికి అంకితమైన జీవితం గడిపినటువంటి మహానుభావుడు. వివాహం జరిగినా అది విద్య కోసం చేసిన ధర్మకార్యం మాత్రమే, భోగం కోసం కాదు, గృహస్థ జీవితం కోసం కాదు. అందుకే ఆయన మనకు చెబుతున్న సందేశం ఒక్కటే: జీవితంలో పాత్రలు మారవచ్చు, కానీ వ్రతం మాత్రం మారకూడదు. ఈ లోకంలో నిత్య బ్రహ్మచారిగా ఆంజనేయ స్వామిని ఆరాధించడానికి ఇదే అసలైన కారణం. అరణ్యంలో చెట్లన్నీ నిశ్శబ్దంగా నిల్చున్నాయి. గాలి కూడా వీచడానికి భయపడింది. ఎందుకంటే పర్వతాలను కదిలించే శక్తి ఉన్న భీముడు అక్కడ గర్జిస్తున్నాడు. కానీ ఒకరోజు ఒక వృద్ధ వానరుడు కేవలం తన తోకతోనే భీముడి అహంకారాన్ని నేలకు దించి, బలం బాగుంది కానీ వినయం ఇంకా గొప్పది అని చూపించాడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్న రోజులవి. అడవిలో తిరుగుతున్న భీముడు తన శక్తిని చూపించడానికి ఇదే సరైన సమయం అన్నట్లు గర్జిస్తూ ముందుకు సాగాడు. అప్పుడే మార్గం మధ్యలో ఒక పెద్ద రాయిపై ఒక వృద్ధ వానరం పడుకొని ఉంది. దాని పొడవాటి తోక భీముడు వెళ్లే దారికే అడ్డంగా పడింది. అరే వానరమా, ఇదేం విధానం? దారిలో పడుకున్నావా? నాకు దారి ఇవ్వు, నేను భీముణ్ణి అని గర్వంగా అన్నాడు. వానరం కళ్ళు తెరిచి నెమ్మదిగా అన్నది, బాబూ, వృద్ధాప్యం వచ్చేసింది, లేవలేను, నువ్వే నా తోకను పక్కకు జరిపి వెళ్ళిపో. ఆ మాట భీముని అహంకారానికి నిప్పు పెట్టినట్లయింది. నా శక్తి ఏమిటో చూపిస్తా అంటూ భీముడు ఆ తోకను నెట్టాడు. మళ్ళీ నెట్టాడు, ఇంకా బలంగా నెట్టాడు. కాని ఆశ్చర్యం, తోక ఒక్క అంగుళం కూడా కదల్లేదు. పర్వతాన్ని ఎత్తగల శక్తి ఉన్న భీముడే ఒక వృద్ధ వానరపు తోకను కదిలించలేక చెమటలు పట్టిపోయాడు. సాధారణ వానరం కాదని గ్రహించిన భీముడు వెంటనే చేతులు జోడించి అన్నాడు, మహాత్మా, మీ నిజరూపం చూపండి, నేను అర్థం చేసుకున్నాను, నా అహంకారం తప్పు. వానరం మెల్లగా లేచింది. ఒక దివ్యకాంతి ప్రసరించింది. ఆ కాంతిలోంచి బయటకు వచ్చిందే పవనపుత్రుడు, మహాబలశాలి హనుమంతుడు. భీముడు ఆనందంతో నమస్కరించాడు. అన్నయ్య అని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నాడు. భీమా, శక్తి మంచిదే, కాని అహంకారం దానిని నాశనం చేస్తుంది. బలం కంటే వినయం గొప్పది. మనసు పుణ్యంగా ఉంటేనే శక్తి ఫలిస్తుంది అని హనుమంతుడు ఉపదేశించాడు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథంపై పతాకంగా నిలబడి పాండవులను రక్షిస్తానని ఆశీర్వదించాడు. హనుమంతుడంటే మన గుర్తొచ్చేది ఆజన్మ బ్రహ్మచారి, అపారమైన శక్తి, రామభక్తికి మరో పేరు. కానీ
హనుమంతుడికి ఒక కుమారుడున్నాడని మీకు తెలుసా? అది సాక్షాత్తు హనుమంతుణ్ణే ఎదిరించిన కుమారుడు. బ్రహ్మచారి అయిన హనుమంతుడికి కుమారుడెలా జన్మించాడు? ఆ కుమారుడెవరు? ఈ అద్భుత రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. లంక దహనం చేసిన తర్వాత ఆ అగ్నివేడి నుంచి సేద తీరేందుకు హనుమంతుడు సముద్ర జలాల్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో ఆయన దేహం నుంచి ఒక చెమట బిందువు సముద్రంలో పడింది. ఆ బిందువును మత్స్యకన్య రూపంలో ఉన్న ఒక చేప మింగింది. అదే ఒక అద్భుతానికి ఆరంభం. ఆ బిందువు ప్రభావంతో ఆ చేప గర్భం దాల్చి ఒక శక్తివంతమైన శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువు రూపం ఎలా ఉందంటే సగం మనిషి, సగం చేప. అతడే మత్స్యవల్లభుడు. అతని శక్తిని చూసిన పాతాళలోక రాజు మైరావణుడు తన కోటకు ద్వారపాలకుడిగా నియమించాడు. కొంతకాలానికి మైరావణుడు రామలక్ష్మణులను అపహరించాడు. వారిని రక్షించేందుకు హనుమంతుడు పాతాళలోకానికి వెళ్తాడు. అక్కడ ద్వారం దగ్గర తనలాగే శక్తివంతమైన ఒక వీరుడు అడ్డుపడతాడు. ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. హనుమంతుడి దెబ్బలకు కూడా తట్టుకున్న ఆ వీరుణ్ణి చూసిన ఆంజనేయుడు ఆశ్చర్యపోయి అడుగుతాడు, "నువ్వెవరు?" అప్పుడు ఆ వీరుడు చెబుతాడు, "నేను వాయుపుత్రుడైన హనుమంతుని కుమారుణ్ణి. నా పేరు మత్స్యవల్లభుడు." తన ముందున్నది తన తండ్రేనని తెలుసుకున్న వెంటనే మత్స్యవల్లభుడు యుద్ధం ఆపి హనుమంతుడి పాదాలకు నమస్కరిస్తాడు. మత్స్యవల్లభుడు తన ముందు నిల్చుంది శత్రువు కాదు, తన తండ్రి అని తెలిసిన ఆ క్షణం పాతాళలోకం మొత్తం రామనామంతో మారుమోగిపోయింది. ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమంతుడు ఈ బంధం వల్ల ఎక్కడా బలహీనపడలేదు. అదే విధి సంకల్పం లోకానికి మరో వీరుణ్ణి పరిచయం చేసింది. తండ్రి కొడుకుల మధ్య జరిగిన ఆ యుద్ధం కేవలం శక్తి ప్రదర్శన కాదు, ధర్మాన్ని ఎంచుకోవాలనే పరీక్ష. తండ్రి ఎవరో తెలిసిన వెంటనే మత్స్యవల్లభుడు అహిరావణుడి బంధనాలను విసిరిపారేశాడు. రాముడి సేవలో తండ్రికి తోడుగా నిలబడ్డాడు. ఇదే హనుమంతుడి రక్తం ఉన్న వీరుడి లక్షణం. పంచముఖ హనుమంతుడి అవతారం. రామాయణాంతర కథల్లో చెప్పబడిన ఒక ముఖ్యమైన ఘట్టం రామసేతు నిర్మాణం. రాముడు రాక్షసరాజు రావణుని సంహరించడానికి లంకలో యుద్ధం చేస్తున్నప్పుడు రాక్షసులలో ఒకడు మహామాయ రాక్షసుడు మహీరావణుడు. మహీరావణుడు రాముడు లక్ష్మణుడి ప్రాణాలను అపహరించి పాతాళలోకంలోకి తీసుకెళ్లాడు. అతను మాయావి, తంత్రశక్తులు కలవాడు. అతని ప్రాణాలు 5 దిశల్లో ఉండే దీపాలలో దాగి ఉన్నాయి. వాటిని ఒకేసారి ఆర్పకపోతే మహీరావణుడు చావడు. హనుమంతుడు రాముడి భక్తుడు. రామలక్ష్మణులను రక్షించాలనే సంకల్పంతో ఆయనకు తెలిసింది మహీరావణుని చంపడానికి 5 దిశల్లోని దీపాలను ఒకేసారి ఆర్పాలి. దానికోసమే ఆంజనేయుడు పంచముఖి రూపం ధరించాడు. పంచముఖి హనుమంతుడి రూపం అంటే ఒకే శరీరానికి 5 తలలు, 10 చేతులు. హనుమంతుని ముఖం తూర్పు ముఖం బలాన్ని, భక్తిని, శక్తిని ప్రసాదిస్తుంది. నరసింహముఖం దక్షిణం దుష్ట సంహారం, భయాలను తొలగిస్తుంది. గరుడముఖం పశ్చిమం నాగదోషాలను తొలగిస్తుంది. వరాహముఖం ఉత్తరం భూమిని కాపాడుతుంది, ధనాన్ని రక్షిస్తుంది. హయగ్రీవముఖం పైభాగం జ్ఞానాన్ని, విద్యను ప్రసాదిస్తుంది. ఈ 5 ముఖాల సమ్మిళితం అంటే శక్తి, జ్ఞానం, రక్షణ, భక్తి, ధనం అన్నీ కలిపిన రూపం. పంచముఖి రూపంలో హనుమంతుడు ఒక్కో ముఖంతో ఒక్కో దీపాన్ని ఆర్పి మహీరావణుడి ప్రాణాలు అంతం చేశాడు. ఆ తరువాత రామలక్ష్మణులను రక్షించి రామభక్తికి కొత్త ప్రమాణం సృష్టించాడు. మీ ప్రతిభ మిమ్మల్ని గెలిపిస్తుందని నమ్ముతున్నారా? అయితే ఆగండి. అర్జునుడి బాణం, హనుమంతుడి పాదం, శ్రీకృష్ణుడి లీల. గెలిచింది బలమా, విద్యనా, లేక భగవంతుని నామమా? ఈ కథ వింటే మీ ఆలోచన మారుతుంది. కురుక్షేత్ర యుద్ధానికి ఒక రోజు ముందు అర్జునుడి మనసులో ఒక చిన్న అహంకారం మొలకెత్తింది. తన విలువిద్యపై ఉన్న గర్వంతో శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, కృష్ణ, రాముడు సముద్రాన్ని దాటడానికి వానర సైన్యం సహాయం ఎందుకు తీసుకున్నాడు? నా విలువిద్యతో అయితే బాణాలతోనే
అద్భుతమైన శరవారధి నిర్మించేవాణ్ణి కదా. కృష్ణ పరమాత్మ నవ్వుతూ, అర్జున, అంతటి శక్తి నీ బాణాలకు ఉంటే ఇప్పుడే ఒక వంతెన నిర్మించు. దాని బలాన్ని పరీక్షించడానికి రామసేనలోని ఒక వృద్ధ వానరాన్ని పిలుస్తాను అన్నాడు. అర్జునుడు గర్వంతో గాంధీవం పట్టుకొని సముద్రంపై అద్భుతమైన బాణాల వంతెన కట్టాడు. కృష్ణుడు హనుమంతుణ్ణి పిలిచి ఆ వంతెనపై నడవమన్నాడు. హనుమంతుడు రామనామాన్ని స్మరిస్తూ కేవలం తన కాలి బొటనవేలును ఆ వంతెనపై ఉంచాడో లేదో ఆ వంతెన పేకమేడలా కుప్పకూలిపోయింది. అర్జునుడి గర్వం క్షణంలో నేలమట్టమైంది. పశ్చాత్తాపంతో అర్జునుడు కృష్ణుణ్ణి శరణు వేడాడు. ఈసారి ప్రతి బాణం వేస్తూ హృదయపూర్వకంగా కృష్ణ కృష్ణ అని జపిస్తూ మళ్లీ వంతెన కట్టాడు. ఇప్పుడు హనుమంతుడు తన శక్తిపై గర్వంతో రామనామాన్ని స్మరించకుండా ఆ వంతెనపై నడిచాడు. తన విశ్వరూపాన్ని చూపించినా, ఎంత బలం ప్రయోగించినా ఆ వంతెన కనీసం కదలలేదు. ఆశ్చర్యపోయిన హనుమంతుడు, ప్రభు, ఇదేమి మాయా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, మొదటిసారి నీవు రామనామాన్ని నమ్మావు. అర్జునుడు తన శక్తినే నమ్మాడు. రెండోసారి నువ్వు నీ శక్తిని నమ్మావు. అర్జునుడు భగవంతుణ్ణి నమ్మాడు. గెలిచింది వ్యక్తి కాదు, భగవంతుని నామమే. మన బలం, మన విద్య, మన గర్వం మనల్ని విజేతల్ని చేయవు. మనల్ని నడిపించే ఆ దైవనామస్మరణే మన అసలైన శక్తి. అందుకే అంటారు, నమ్మితే నారాయణుడు, నమ్మకపోతే నరమానవుడు. ఈ ఒక చిటికెడు ప్రేమ ఒంటి నిండా భక్తిగా మారితే, ఒక చిన్న కోరిక శాశ్వతమైన ఆరాధనగా మారి ప్రతి దేవాలయంలోనూ తొలి పూజగా నిలిస్తే, ఆ అద్భుతమైన దాస్యభావమే హనుమంతుణ్ణి కేసరివర్ణంలో నిలిపింది. ఆ పవనసుతుని అనన్య భక్తి వెనక ఉన్న పరమార్థమేమిటో తెలుసుకుందాం. అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం అయ్యే రోజులవి. ఒకరోజు సీతమ్మ తల్లి స్నానం చేసి జుట్టు దువ్వుకొని నుదుటిపై తిలకం పెట్టుకొని పాపిట్లో ఎర్రటి సింధూరం పెట్టుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హనుమంతుడు అడిగాడు, అమ్మా సీతమ్మ, ఈ ఎర్రని పొడేమిటి? ఎందుకు పెట్టుకుంటున్నావు? సీతమ్మ ముద్దుగా నవ్వి చెప్పింది, హనుమా, ఇది సింధూరం. రాముడికి దీర్ఘాయుష్యము, ఆరోగ్యం ఉండాలని ప్రేమతో పెట్టుకుంటున్నాను. అమ్మ ఒక్క చిటికెడు సింధూరం పెడితే రాముడికి ఇంత మేలు అయితే నేను ఒంటి నిండా సింధూరం పూసుకుంటా. నా రాముడికి ఇంకా ఎక్కువ మేలవుతుంది కదా అని అనుకున్నాడు. వెంటనే పరిగెత్తి పెద్ద బుట్ట నిండా సింధూరం తెచ్చుకొని తల నుండి పాదాల వరకు తోకతో పాటు మొత్తం శరీరాన్నే కేసరి రంగులో ముంచేశాడు. హనుమంతుడు పరవశంగా రాముని వద్దకు వెళ్ళాడు. సభలో వారందరూ ఆశ్చర్యంతో చూడగా రాముడు ప్రేమగా అడిగాడు, హనుమా, ఇదేంటి? దేనికోసం? అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి వినమ్రంగా అన్నాడు, ప్రభు, సీతమ్మ ఒక్క చిటికెడు సింధూరం పెడితే మీకు దీర్ఘాయుష్యమని చెప్పారు. అయితే నేను ఒంటి నిండా పూసుకుంటే మీకు మృత్యువే ఉండదు. మిమ్మల్ని రక్షించాలన్న ప్రేమతో ఇలా చేశాను రామా. ఈ మాటలు విని రాముడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. హనుమా, నీ భక్తి అమోఘం. భవిష్యత్తులో భక్తులు నీకు సింధూరం సమర్పించి పూజ చేస్తారు. వారి కోరికలు నెరవేరుతాయి అని వరమిచ్చాడు. భక్తి అన్నది తన కోసమే కాదు, ప్రభువుకే మేలు అవుతుందా అన్న నిస్వార్థమైన ఆలోచన. ఆ ఆలోచనలే హనుమంతుణ్ణి కేసరి రంగులో నిలిపాయి. ఆ రోజు హనుమంతుడు సింధూరం పూసుకోవడం కేవలం ఒక ఆచారం కాదు, అది అతని అపూర్వమైన దాస్యభావం. తన ప్రభువు రాముడి క్షేమం కోసం తానే మారిపోవడానికి కూడా సిద్ధమైన ఆ నిజమైన భక్తిని చూసి శ్రీరాముడు ఆనందంతో హనుమంతుడికి అమరత్వంను వరంగా ప్రసాదించాడు. నేటికి ప్రతి దేవాలయంలో హనుమంతుడికి సింధూరం సమర్పించడం అనేది అతని నిస్వార్థ సేవకు, లోక కళ్యాణం కోసం చేసిన అంకిత భావానికి ఒక శాశ్వత గుర్తు. అదే దాస్యభావం, అదే ఆంజనేయుడి అఖండ భక్తి. మహాభారత యుద్ధం అయిపోయిన వెంటనే అర్జునుడి రథం ఒక్కసారిగా భస్మమైపోయింది. అయితే అంత భయంకరమైన యుద్ధం మొత్తం ఆ రథం ఎలా నిలబడింది? దాని వెనుక ఉన్న శక్తి ఎవరో తెలుసా? ఆ శక్తే ఆంజనేయుడు. మహాభారత యుద్ధంలో అర్జునుడి రథంపై ఒక జెండా ఉంటుంది. ఆ జెండాలో ఉన్నవారు ఎవరో కాదు,
హనుమంతుడు. అందుకే అర్జునుడికి కపిధ్వజుడు అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణుడు స్వయంగా హనుమంతుణ్ణి కోరతాడు యుద్ధంలో అర్జునుడి రథాన్ని కాపాడాలి అని. అప్పుడు హనుమంతుడు ఓ షరతు పెడతాడు. నేను రథం మీద ఉంటాను, కానీ యుద్ధంలో భీముడు గర్వపడితే ఆ గర్వాన్ని హనిచే హక్కు నాకు ఇవ్వాలి అని. అలా హనుమంతుడు జెండా రూపంలో రథంపై కూర్చుంటాడు. భీష్ముడు కర్ణుడు ప్రయోగించిన భయంకరమైన దివ్యాస్త్రాలు ఆ రథాన్ని ఎన్నోసార్లు కాల్చేశాయి. కానీ హనుమంతుడు తన అపార శక్తితో రథం కూలిపోకుండా, భూమిలోకి కుంగిపోకుండా యుద్ధం మొత్తం పట్టి ఉంచాడు. యుద్ధం ముగిసిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో చెబుతాడు, ముందు నువ్వు రథం దిగు అని. అర్జునుడు దిగాక కృష్ణుడు దిగుతాడు. అంతే, హనుమంతుడు జెండా నుండి బయటకు వచ్చి ఆకాశంలోకి ఎగిరిపోతాడు. ఆ క్షణమే రథం అక్కడికక్కడే భస్మమైపోతుంది. అప్పుడు కృష్ణుడంటాడు, అర్జున, ఈ రథం యుద్ధం మధ్యలోనే కాలిపోవాలి, కానీ హనుమంతుడు తన మహిమతో ఇప్పటి వరకు దాన్ని నిలబెట్టాడు అని. ఇదే హనుమంతుడి శక్తి. భక్తి ఉంటే దేవుడే రక్షణగా నిలుస్తాడు. రాముడి భక్తుడే కాదు, ధర్మానికి కవచం హనుమంతుడు. జై శ్రీరామ్, జై ఆంజనేయ. హనుమంతుడు స్వయంగా రామాయణాన్ని రాశాడని మీకు తెలుసా? మరి అది ఇప్పుడు ఎక్కడుంది? వాల్మీకి మహర్షి అంతటి వాడే ఆంజనేయుడి భక్తిని చూసి ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారో మనం తెలుసుకుందాం. రావణ సంహారం ముగిసింది. శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. అప్పట్నుంచి హనుమంతుడు నిరంతరం రామనామ స్మరణలోనే మునిగిపోయేవాడు. ఒకసారి ఆంజనేయుడు హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్న పెద్ద శిలలపై తన వాడివైన గోళ్లతో రామాయణాన్ని చెక్కడం ప్రారంభించాడు. దానినే హనుమద్ రామాయణం అంటారు. ఆయన రాసిన ప్రతి అక్షరం సాక్షాత్తు రామచంద్రుడిపై ఉన్న అపారమైన భక్తికి నిదర్శనం. ఆ కావ్యం చదువుతుంటే సాక్షాత్తు రాముడే కళ్ళ ముందు కదలాడుతున్నట్టు ఉండేది. కొంతకాలానికి వాల్మీకి మహర్షి తాను రాసిన రామాయణాన్ని తీసుకొని హనుమంతుణ్ణి కలవడానికి వచ్చాడు. హనుమంతుడు రాసిన ఆ కావ్యాన్ని చూడగానే వాల్మీకి ఆశ్చర్యపోయాడు. కాని మరుక్షణమే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హనుమంతుడు వినయంగా అడిగాడు, మహర్షి, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? నా రచనలో ఏమైనా తప్పులు ఉన్నాయా? వాల్మీకి బాధతో నిండిన గొంతుతో ఇలా అన్నాడు, కాదు ఆంజనేయ, నీ భక్తి ముందు నా కవిత్వం వెలవెలబోతుంది. నీ రామాయణం గనక లోకానికి తెలిస్తే నేను రాసిన రామాయణాన్ని ఎవరూ పట్టించుకోరు. నీ రచన అంత అద్భుతంగా ఉంది. వాల్మీకి మనసులోని బాధను గమనించిన హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆ భారీ శిలలను తన భుజాలపై వేసుకుని సముద్ర తీరానికి వెళ్ళాడు. శ్రీరామార్పణమస్తు అంటూ ఆ అద్భుత కావ్యాన్ని సముద్రగర్భంలో కలిపేశాడు. వాల్మీకి విస్తుపోయి అడిగాడు, ఇంత గొప్ప కావ్యాన్ని ఎందుకు నశింపజేశావు ఆంజనేయ? అప్పుడు హనుమంతుడు చిరునవ్వుతో చెప్పాడు, మహర్షి, నాకు లోకంలో పేరు ప్రతిష్టలు అక్కర్లేదు. నా రాముడి నామమే నాకు సర్వస్వం. అందుకే హనుమంతుణ్ణి వజ్ర సంకల్పుడు అంటారు. కీర్తి కంటే భక్తే గొప్పదని చాటిన ఆ మహావీరునికి ఈ వీడియో అంకితం. ఈ కథ మీకు నచ్చితే వెంటనే ఓ లైక్ చేయండి. కమెంట్లో జై హనుమాన్ అని టైప్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి. మర్చిపోవద్దు.